వాడిపోయిన పువ్వులు కొనండి, ఎండిపోయిన ఆకులు కొనండి అని ఎవరైనా అమ్మడం చూశారా? పోని పుచ్చిపోయిన పండ్లు కొనండి, పాడైపోయిన కూరగాయలు కొనండి అని ఎక్కడైనా ఎవరైనా అమ్ముతారా? అమ్మరు. ఎందుకంటే వాళ్ళ వస్తువుల్ని వాళ్ళే తక్కువ చేసుకుంటే ఎవరు కొనరు కాబట్టి, వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి. కానీ కొంతమంది తల్లిదండ్రులు మాత్రం తమ సొంత పిల్లల గురించే చెడుగా మాట్లాడుతూ ఉంటారు. సందర్భం దొరికినప్పుడల్లా అసలు సంబంధం లేని వ్యక్తులకు కూడా అనవసరమైన విషయాలు చెబుతూ పిల్లల్ని అవమానిస్తూ ఉంటారు. అలా చెప్పడం వల్ల ఆ పిల్లల్ని మూర్ఖులుగా, పనికిరాని వాళ్ళుగా చూస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా కొంతమంది తల్లిదండ్రులకు ఉండదు. ఇది కేవలం చిన్నప్పుడే కాదు, ఎదిగాక కూడా మీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉత్త వేస్ట్ ఫెలోస్ అండి అని ఒక్క మాటతో వెధవల్ని చేస్తారు. పోనీ పెళ్లి చేసుకున్న తర్వాత నేనా మారుతుందా అంటే అది ఉండదు. కొత్తగా వచ్చిన కోడలికో అల్లుడికో అంతకు ముందు వరకు జరిగిన పనికిరాని విషయాలు చెప్పి వాళ్ళు ఒకరి మీద ఒకరు క్రియేట్ చేసుకున్న ఒపీనియన్ని పాడు చేస్తారు. నా కొడుకు కంటే కోడలు మంచిదని, నా కూతురు కంటే నా అల్లుడు మంచోడని కితాబులు జారీ చేసి కన్న వాళ్ళ కంటే వచ్చిన వాళ్ళకే ఎక్కువ నమ్మకం ప్రదర్శిస్తారు. కొంతమంది మూర్ఖపు తల్లిదండ్రులైతే నా కూతురు కంటే నా కోడలు అందంగా ఉంటుందని, నా కొడుకు కంటే నా అల్లుడు చాలా తెలివైనోళ్ళని 10 మందికి చెబుతారు. ఇక్కడితో ఆగదు. మనవను మనవరాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ కన్న తల్లిదండ్రుల గురించి అనవసర విషయాలు చెప్పి హేళన చేసి ఎక్కిరించి వాళ్ళకి గౌరవం లేకుండా చేస్తారు. ఇలాంటి లక్షణాలున్న తల్లిదండ్రులందరూ మారాలి. తప్పు చేస్తే శిక్షించకపోవడం ఎంత నేరమో, బయట వారి ముందు సొంత పిల్లల్ని తక్కువ చేసి అవమానించడం కూడా అంతకంటే పెద్ద నేరం. మీరేమంటారో కమెంట్స్లో తెలపండి.